మనందరిది సనాతన ధర్మం. ఇది కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. పాపపుణ్యాల కలయికే ఈ కర్మ సిద్ధాంతం. ఇది సంచితం, ప్రారబ్ధం, ఆగామి అని మూడు రకాలుగా ఉంటుంది. సంచిత కర్మ జన్మ జన్మాంతరాలుగా ఈ జీవుడు చేసుకున్న పాపపుణ్యాల మిశ్రమం. ప్రారబ్ధ కర్మ గతంలో చేసిన పాపపుణ్యాలకు ప్రస్తుతం అనుభవిస్తున్న స్థితి. ఆగామి కర్మ గతంలోనూ ప్రస్తుత కాలాలలో చేసిన కర్మ ఫలితంగా రాబోయే జన్మలో అనుభవించాల్సిన పాపపుణ్యాల మిశ్రమం. పునరపి జననం, పునరపి మరణం. ఇలా జన్మిస్తూ శరీరం వదిలేస్తూ మళ్లీ జన్మిస్తూ మరలా శరీరం వదిలేస్తూ జనన మరణ చక్రభ్రమణంలో అసంఖ్యాకమైన జన్మలు ఎన్నో మరెన్నో. దూదికుప్పలో చిన్న నిప్పురవ్వ చేరి ఏ విధంగా దగ్ధం చేస్తుందో అలా భగవన్నామ స్మరణ చేత పునర్జన్మలేని శాశ్వత పుండరీకాక్షుని పాదాంఘ్రి చేరాలంటే మననాతు త్రాయితైతి మంత్ర అంటారు కదా. అలా కేవలం మనసులో మననం చేసినంత మాత్రం చేత జన్మ జన్మాంతరాల్లో పొందిన అజ్ఞానాన్ని తొలగించేలా అకార ఉకార మకార సాధనలతో కూడిన ఔంకారమనే ప్రణవంతో కూడిన మహామంత్ర రాజాన్ని కులశేఖర్లు మనకు సెలవిచ్చారు. అదేంటో విందాం. హేమర్త్యాః పరమం హితం శృణుతవో వక్ష్యామి సంక్షేపతః సంసారార్ణవమాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితాః నానాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యముం మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయధ్వం ముహుః. ఆపదలనే కెరటాలతో నిండిన సంసార సాగరంలో ప్రవేశించి ఉన్న ఓ మానవులారా, మీకు ఎక్కువ మేలు కలిగించే ఉపాయాన్ని చెప్పబోతున్నాను, వినండి. నానావిధ అజ్ఞానములను వదిలి మనసులో నమస్కరిస్తూ ఓం అనే ప్రణవంతో నమో నారాయణాయ అనే మంత్రాన్ని మాటిమాటికి జపించండి.